నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. అవును, వైసీపీ అధిష్టానం రిలీజ్ చేసిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల జాబితాతో పార్టీకి ఎక్కడలేని తలనొప్పి వచ్చి పడింది. సిట్టింగ్లను లెక్కలోకి తీసుకోకుండా అటు ఇటు మార్పులు చేయడం, మరికొందరు సిట్టింగ్లను పూర్తిగా పక్కనెట్టేయడంతో వారంతా తమను ఆదరించే పార్టీలో చేరిపోవాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి ముఖ్య నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వెంట నడవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. గురువారం నాడు ఢిల్లీ వేదికగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో షర్మిల విలీనం చేయబోతున్నారు. అంతేకాదు, ఈ ప్రక్రియ అనంతరం షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలను ఢిల్లీ పెద్దలు కట్టబెట్టబోతున్నారని టాక్. దీంతో వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలంతా కాంగ్రెస్లోకి వెళ్లడానికి రెడీ అయిపోయారు. సరే, అసంతృప్తుల మాట అటుంచితే వైసీపీలో యాక్టివ్గా ఉన్న మంత్రుల పరిస్థితి కూడా అంతేం బాలేదు. ఎందుకంటే ఈసారి ప్రస్తుతం ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్కి కూడా సీటు వస్తుందో లేదో అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక మాటలో చెప్పాలంటే చాలా చిన్న వయసులోనే మంత్రి అయినా అనుకున్నంత ఫేమ్ సంపాదించలేకపోయారు. ఐటీ మంత్రిగా చేసిందేంటని టీడీపీ ప్రశ్నిస్తే గులాబ్ జామ్ ఫ్యాక్టరీ, అప్పడాల ఫ్యాక్టరీలు వచ్చాయని నిండు సభలో చెప్పి నవ్వుల పాలయ్యారు. ఇటు విశాఖలో టీడీపీని నియంత్రించడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. మంత్రిగా ఉండి కూడా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఆయన ఫెయిల్ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే విసన్నపేట ఎర్రభూముల విషయంలో ఆయనపై కబ్జా ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పట్లో పవన్ ఎర్రభూముల సందర్శనకు వెళ్ళగా ఆయన్ని అడ్డుకున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇలాంటి ఎన్నో వ్యతిరేక అంశాలు ఈసారి ఆయనకు టికెట్ రాకుండా ఇబ్బంది పెడుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈసారి మంత్రి అమర్నాథ్ కు గడ్డకాలం ఎదురైందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈయన గారితో పాటు ఇంకెందరో మంత్రులు ఉన్నారు. ఎందుకంటే మంత్రులు కదా అని చెప్పి ఈసారి టికెట్ ఉంటుందని ఆశలు పెట్టుకోవద్దని సీఎం జగన్ ఇప్పటికే చెప్పేశారు. సో మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. పలు స్థానాల్లో ఇప్పటికే మార్పులు చేశారు జగన్. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు స్థాన చలనం కల్పించారు. మరికొన్ని చోట్ల ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికార ఎన్నికల వేడి కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ గెలుపు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. అన్ని పార్టీల కంటే అధికార వైసీపీ మరింత దూకుడుగా వెళ్తుంది. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించడమే తన లక్ష్యం అంటున్నారు పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. కార్యకర్తలకు, పార్టీ నేతలకు పదే పదే టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఆ దిశగా వ్యూహ రచనలు చేస్తున్నారు కూడా. ఒక్కసారి గెలిస్తే మరో 25 ఏళ్ల వరకు ఎలాంటి సమస్య ఉండదని జగన్ లెక్క. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అక్కడి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఆ నియోజకవర్గానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకం ద్వారా ఎంత లబ్ధి చేకూరిందనే విషయాలను కూడా వెల్లడిస్తున్నారు. తాజాగా పార్టీలో భారీ ప్రక్షాళన చేపట్టారు. దీంతో ఇన్ఛార్జ్ను ఖరారు చేసిన జగన్ 2 లిస్టులను విడుదల చేశారు. గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. చాలా మంది సిట్టింగ్లకు సీట్ ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. ఏదేమైనా సరే, చాలా మంది మంత్రులకు ఈసారి సీట్ ఇచ్చే పరిస్థితి లేదని అర్థమవుతోంది. సీటు కోసం పెద్ద పెద్ద నేతలు కూడా ఆరాటపడుతున్నారు. అయితే జగన్ భజన చేయడంలోనూ, పవన్ను తిట్టడంలోనూ తన మార్క్ని క్రియేట్ చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ను అనకపల్లి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నారు. లేదా చోడవరం ఎమ్మెల్యేగా నిల్చోబెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.